స్తబ్దులై తిరుమని కల్పిస్తూ ఉన్నాడు. అడుగోండి శేషవాహనంపై స్వామి మనకి దర్శనమిస్తున్నాడు. తేజసేస్తునము ధేనుపాలినే లోకపాలినే రాధాపయోధరోత్సంగశాయినే రాధాపయోధరోత్సంగశాయినే శేషశాయి ఘనముక్తి కారణము కడగన్న వారికెల్లా కనకమే కారణము కమ్మిన బంధులకు కనకమే తెలిసిన వారికెల్లా జీవుండు కారణము చిల్ల మనుజులకు. భంగాది ఈ యొక్క సమస్త సృష్టి స్థితి లయములకు కారణము ఆ యొక్క పరమాత్మే, ఆ శ్రీహరే. రకాలైనటువంటి పనులు తానే చేస్తున్నాననేటువంటి ఆలోచనలతో మానవులు సహజంగా ఉంటారు. కానీ ఆ సూర్యుడు లభించకపోయినా మనం ఈ యొక్క భూమిపై మనుగడ సాగించలేం. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాది భూభ్రమణాది ఏ విశేషి చేసి అర్చించాలనేటువంటి సంకల్పంతో ఏ భక్త సమూహమైతే ఆ యొక్క స్వామిపై దృష్టిని నిలిపి నమస్కరించి ప్రణమిల్లి దీన్ని కూడా మనం శ్రద్ధతో వీక్షించినట్లయితే మానవ జీవితం యొక్క పరమావధి ఏమిటి, మనం ఎక్కడికి చేరుకోవాలి, ఈ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి మానవుడికి అనేటువంటి విషయం కూడా మనకి ఏ రకముగా ఉపయుక్తపడుతూ ఉన్నదో, మనము ఏ రకంగా సంకల్పం చేస్తే మన శరీరము వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మహోత్సవ